వచ్చేసి అనంతపురం జిల్లా గుంతకల్ మండలం కసాపురంలో ఉన్నాము. ఈ కసాపురంలో ఉన్న చరిత్ర ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఫేమస్ అని చెప్పి, ఈ ఆంజనేయ స్వామితో పాటు మనము దీనికున్న చరిత్ర ఏంటి, అలాగే ఇక్కడ ఈ వీడియోలో మనం మెయిన్గా చూడవలసినవి రామసేతు కట్టడానికి ఉపయోగించినటువంటి రాళ్ళు, అంటే నీళ్లలో తేలే రాళ్ళు, అలాగే స్వామివారి హస్తం, ఆంజనేయ స్వామి హస్తం, అలాగే స్వామివారి పాదాలు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా వీడియోలు స్కిప్ చేసి ఉంటారు, కానీ వీలైనంత వరకు ఈ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా మంచి వీడియో, ఖచ్చితంగా మిస్ కాకుండా పూర్తిగా చూడండి. మనం చరిత్ర గురించి తెలుసుకుంటే, వ్యాసరాయలు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు వారికి గురువులు అన్నమాట. శ్రీకృష్ణదేవరాయలకి కుహు అనే గండం ఉంటే వ్యాసరాయలు వారే ఆ గండం నుంచి తప్పిస్తారనమాట. అటువంటి మహానుభావుడు ఆయన. అలాగే ఈయన ప్రతిరోజు కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి ఈయన దినం అంతా కూడా ఆంజనేయ స్వామిని తలుచుకోకుండా పచ్చి నీళ్లు కూడా ముట్టుకోడు. అంత భక్తి ఈయనకు, అంత భక్తుడు అనమాట ఆంజనేయ స్వామికి. ఈ వ్యాసరాయలు వారు ఏం చేసేవారంటే హంపి దగ్గర ఉన్న తుంగభద్ర నది ఒడ్డున కూర్చొని ఆయన ఎదురుగా ఉన్న ఒక రాయి మీద ప్రతిరోజు కూడా గంధం తీసుకొని ఈ ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ చిత్రం గీసేవారు అనమాట. ఆ చిత్రాలు ఏమయ్యేవంటే మాయమైపోయేవి. సరే ఇట్లా మాయమవుతున్నారు కదా అని చెప్పి బీజ అక్షరాలతో యంత్రం రాసి ఆ యంత్రంతో స్వామివారిని దిగ్బంధనం చేస్తారనమాట చిత్రం గీసి. అప్పుడు స్వామివారు అక్కడ నిలబడతారు. అలాగే ఈ వ్యాసరాయలు వారు 1500వ సంవత్సరంలో దాదాపు 732 స్వామి విగ్రహాలను ప్రతిష్టాపన చేస్తారు. చిప్పగిరి వీడియో చూస్తున్నారు కదా, ఆ చిప్పగిరిలో భోగేశ్వర ఆలయంలో నిద్ర చేస్తారు. నిద్ర చేసినప్పుడు ఆంజనేయ స్వామి కలలో కనిపించి, నాయన నేను ఇక్కడ ఒక చోటు ఉన్నాను, నన్ను ప్రతిష్టాపన చెయ్యు అని చెప్పి చెప్తారు. ఈయన వచ్చేసి స్వామి మీరు ఎక్కడున్నారని అడిగితే, ఎక్కడైతే నువ్వు దక్షిణ దిశగా వెళ్ళినట్లయితే అక్కడ నీకు ఒక వేప పుల్ల కనపడుతుంది, నువ్వు దగ్గరికి వెళ్ళగానే అది చిగురిస్తుంది, నేను అక్కడే కింద ఉన్నానని చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఈయన వెళ్తాడు. దారిలో మరుసటి రోజు వెళ్తూ ఉంటే దారిలో వేప పుల్ల కనపడుతుంది, అది చిగురిస్తుంది. దాంట్లోంచి స్వామివారిని బయటికి తీసి, స్వామివారు స్వయంభు, మనకు నెట్టకంటి ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసారు స్వామి. ఆ స్వామినే మనకి ఇక్కడ కసాపురంలో ప్రతిష్టాపన చేసినారు. ఫస్ట్ వచ్చేసి నెట్టేకల్లు అనే ఊరు ఉండేది. ఇక్కడ చూడండి రామసేతు నిర్మాణ దృశ్యము. ఈ విధంగా మనకు రామసేతు కట్టినారు. ప్రతి రాయి మీద కూడా రామ్ రామ్ అని రాశారు. అదే రాయి రామసేతులో ఉపయోగించినటువంటి రాయి మనం ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడుతుంది మన ముందరే. ఇదేమంటే అందరూ తాగుతారు కాబట్టి భద్రపరిచినారు, అందరూ టచ్ చేయకుండా కొంచెం భద్రపరిచినారు. ఇదేమంటే అందరూ తాగుతారు కాబట్టి భద్రపరిచినారు, అందరూ టచ్ చేయకుండా కొంచెం భద్రపరిచినారు. సముద్రంలో కూడా అంతే, ఈ రాళ్ళు తేలుతాయి కాబట్టి ఈ రాళ్ళు ఉపయోగించినారు. ఇక్కడ దీంట్లో కాయిన్స్ వేసినట్లయితే వాళ్ళ కోరికలు తీరుతాయి అనే నమ్మకం. ఇందులో ఆకులు కానీ అలాగే పసుపు కుంకుమ కానీ వేయకూడదు. దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి బాగా.